స్టూడెంట్ లాస్ట్ క్లాస్‌లో పార్ట్నర్‌షిప్ అనే కాన్సెప్ట్‌లో ప్రాఫిట్ వస్తే ఏ విధంగా తీసుకోవాలో చెప్పుకున్నామండి. ఈ క్లాస్‌లో ఇప్పుడు చేసే ప్రాబ్లమ్‌లో మనకు ఖచ్చితంగా లాస్ వస్తుంది. లాస్ వస్తే ఏం చేయాలో కూడా చూద్దామండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికోసం కూడా నేను ఒక 10 పాయింట్స్ ఉన్న ఒక ప్రాబ్లమ్‌నయితే తీసుకున్నానండి. దీనికి ఎలా రాస్తామండి మనం ఎంట్రీస్ భవాని, నందిని ఇద్దరు కూడా 6,00,000 ఇన్వెస్ట్ చేశారండి. భవాని 30% ఇన్వెస్ట్ చేసింది. నందిని అనే పర్సన్ 70% ఇన్వెస్ట్ చేసిందండి. సో, ఇక్కడ మనం క్యాష్ అకౌంట్, క్యాపిటల్ అకౌంట్ అని రాస్తామండి. ఇద్దరికి కాబట్టి 2 క్యాపిటల్ అకౌంట్స్ రాసుకోవాలండి. ఇక్కడ నేను క్యాపిటల్‌లో ఫస్ట్ పర్సన్ ఎవరండి? భవాని. నెక్స్ట్ ఇంకొకళ్ళు ఎవరండి మనకి ఇన్వెస్ట్ చేసింది? క్యాష్ అకౌంటు, క్యాపిటల్. ఎవరండి? నందిని అనే పర్సన్. ఇన్వెస్ట్ చేసిందండి. సో, ఎప్పుడు బిజినెస్‌లో ఇన్వెస్ట్ చేసినా మనం ప్రీవియస్ క్లాసుల్లో చెప్పుకున్నామండి. అది ఏ వోచర్‌లోకొస్తుందండి? ఎఫ్6 రీసిప్ట్ వోచర్‌లోకి వస్తుందండి. నెక్స్ట్ వన్ ఏంటంటే మనకి ఫర్నిచర్ పర్చేజ్. సో, ఫర్నిచర్ అనేది పర్చేజ్ చేసామండి. ఫర్నిచర్ పర్చేజ్ చేస్తే మనకి ఏమవుతుందండి? ఫర్నిచర్ అకౌంట్, క్యాష్ అకౌంట్ అని అయితే రాస్తామండి. ఎందుకంటే క్యాష్ మన నుంచి వెళ్ళిపోతుంది కాబట్టి క్రెడిట్ సైడ్ రాస్తామండి. ఇక్కడ క్యాష్ అనేది మనం పే చేసినట్టండి. పే చేస్తే మనకి ఏ వోచర్ అండి అది? ఎఫ్ఐ పేమెంట్ వోచర్ అండి. నెక్స్ట్ వన్ రెంట్ పెయిడ్. ఇక్కడ కూడా మనం రెంట్ అనేది పే చేసామండి. సో, ఇది కూడా ఎలా రాస్తామండి? రెంట్ అకౌంట్, క్యాష్ అకౌంట్ అని అయితే తీసుకుంటామండి. సో, ఇక్కడ కూడా మనం క్యాష్ అనేది పే చేసామండి. పే చేసాము అంటే ఏ వోచరండి మనకది? పేమెంట్ వోచరండి. నెక్స్ట్ అండి ఇంట్రెస్ట్ పెయిడ్ అండి. ఇంట్రెస్ట్ పెయిడ్ అంటే ఇంట్రెస్ట్ పెయిడ్ అకౌంట్, క్యాష్ అకౌంట్ అండి ఇది కూడాని. సో, ఇంట్రెస్ట్ పెయిడ్ అకౌంట్ క్యాష్. సో, ఇది కూడా మనకి పేమెంట్ వోచర్‌లోకే వస్తుందండి. నెక్స్ట్ అండి డొనేషన్ పెయిడ్ అండి. డొనేషన్ అనేది మనం పే చేసామండి. సో, డొనేషన్ పే చేసాము అంటే డొనేషన్ అకౌంట్ టు క్యాష్ అకౌంట్. సో, ఇది కూడా మనకి పేమెంట్ వోచరేనండి. మన నుంచి క్యాష్ అనేది ఎళ్ళిపోయింది కాబట్టి, సో, ఎఫ్ఐ పేమెంట్ వోచర్‌లోని రాస్తామండి. నెక్స్ట్ ఫర్నిచర్ వాస్ సోల్డ్ అండి. ఫర్నిచర్ మనం ఏదైతే పర్చేజ్ చేసామో దాన్ని సేల్ చేసాం. సేల్ చేసేస్తే మనకేమొస్తుందండి? క్యాష్ వస్తుంది. సో, క్యాష్ అనేది డెబిట్ సైడ్ అండి. మన నుంచి వెళ్ళిపోయిన ఫర్నిచర్ అనేదైతే క్రెడిట్ సైడ్ అండి. క్యాష్ మనకొచ్చింది కాబట్టి ఏ వోచర్ అండి ఇది? ఎఫ్6 అండి. రీసిప్ట్ వోచర్ అండి. నెక్స్ట్ ఏంటంటేనండి ఆఫీస్ ఎక్స్‌పెన్సెస్ అండి. మనకి ఖర్చులే కదండీ! ఆఫీస్ ఎక్స్‌పెన్సెస్ అంటేని. సో, ఆఫీస్ ఎక్స్‌పెన్సెస్ అకౌంట్, క్యాష్ అకౌంట్ అనైతే రాస్తామండి మనం. ఆఫీస్ ఎక్స్‌పెన్సెస్ టు క్యాష్ అకౌంట్ అనైతే రాస్తాము. ఇక్కడ మనకి క్యాష్ అయితే మన నుంచి వెళ్ళిపోయింది కాబట్టి ఇది కూడా మనకి పేమెంట్ వోచరేనండి. నెక్స్ట్ ఏంటండి ట్రావెలింగ్ ఎక్స్‌పెన్సెస్ అండి. సో, ట్రావెలింగ్ ఎక్స్‌పెన్సెస్ కూడా మన నుంచి ఖర్చేనండి. సో, ట్రావెలింగ్ ఎక్స్‌పెన్సెస్ అకౌంట్, క్యాష్ అకౌంట్ అండి. ఇది కూడా మనకేంటండి పేమెంట్ వోచర్ ఎఫ్5 అండి. నెక్స్ట్ పెట్టి ఇన్‌కమ్ అండి. పెట్టి ఇన్‌కమ్ అంటే క్యాష్ మనకొచ్చినట్టండి. సో, ఇటువంటప్పుడు ఇది మనకేమవుతుందండి? రీసిప్ట్ వోచర్ అవుతుందండి. ఇది క్యాష్ అకౌంట్, పెట్టి ఇన్‌కమ్ అకౌంట్. సో, ఎఫ్6 అండి రీసిప్ట్ వోచర్. లాస్ట్ వన్ అండి నెట్ బిల్ అనేది పే చేసామండి. సో, నెట్ బిల్ అకౌంట్, క్యాష్ అకౌంట్ అండి. క్యాష్ మన నుంచి వెళ్ళిపోయింది కాబట్టి ఇది కూడా మనకి పేమెంట్ వోచర్‌లోకే వస్తుందండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇక్కడ ఇద్దరు ఇన్వెస్ట్‌మెంట్ చేశారు కాబట్టి వాళ్ళ పేరుతోనే ఒక కంపెనీ అయితే క్రియేట్ చేద్దామండి. దీనికోసం టాలీ అనేదైతే ఓపెన్ చేస్తున్నానండి. సో, కంపెనీ క్రియేట్ చేయాలంటే ఇక్కడ మీరు కంపెనీలోకి వెళ్ళండి. లేదా ఆల్ట్ ప్లస్ కే చేసిన కంపెనీ అనేదైతే క్రియేట్ అయ్యే అప్లికేషన్ అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ క్రియేట్ కంపెనీ అనేది క్లిక్ చేస్తే కంపెనీ క్రియేట్ చేయడానికి ఒక అప్లికేషన్ అనేదైతే ఓపెన్ అవుతుందండి. ఇక్కడ నాకు ఇద్దరు ఇన్వెస్ట్ చేశారు కాబట్టి భవాని అండ్ నందిని కాబట్టి నేను వాళ్ళ పేరుతోనే ఒక కంపెనీ అనేదైతే క్రియేట్ చేస్తున్నానండి. సో, మెయిలింగ్ నేమ్ సేమే ఇస్తున్నానండి. ఇక్కడ అడ్రెస్ వచ్చేసరికి హైదరాబాదు, అలాగే స్టేట్ వచ్చేసరికి తెలంగాణ. ఇలా ఈ డీటెయిల్స్ అన్నీ కూడా ఫిల్ చేస్తామండి. 1 ఏప్రిల్ 24 బుక్స్ బిగినింగ్ ఫ్రమ్ 1 ఏప్రిల్ 24 తర్వాత మన కంపెనీ క్రియేటెడ్ సక్సెస్‌ఫుల్లీ అని వచ్చి కొన్ని ఫ్యూచర్స్ అనేవి వస్తాయండి. ఈ ఫ్యూచర్స్ అయితే ప్రెజెంట్ ఏమి చేంజ్ చేయొద్దండి. ఎంటర్ బటన్ ప్రెస్ చేసుకుంటూ వెళ్ళిపోతే మనకి కంపెనీ అయితే క్రియేట్ అయిపోతుందండి. ఈ కంపెనీ క్రియేట్ అయిన తర్వాత మనం లెడ్జర్స్ అనేదైతే క్రియేట్ చేయాలండి. సో, మనం తీసుకున్న ప్రాబ్లమ్‌లో ఫస్ట్ ప్రాబ్లమ్ నుంచి ఏమేం లెడ్జర్స్ ఉన్నాయో క్రియేట్ చేద్దాం. ఫస్ట్ ఏంటంటే క్యాష్ అకౌంట్, క్యాపిటల్ అకౌంట్. కంపెనీ ఎప్పుడు క్రియేట్ చేసామో అప్పుడు డిఫాల్ట్‌గా 2 లెడ్జర్స్ క్రియేట్ అవుతాయండి. అవి ఒకటి క్యాష్, 2 ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. ఆ 2 వస్తే మనం ఎప్పుడు క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు. సో, ఇక్కడ మనం ఫస్ట్ దాంట్లో ఏం చేయాలంటే క్యాపిటల్ చేయాలి. ఇద్దరు కాబట్టి ఇద్దరి పేరుతో మనం క్యాపిటల్ అనేదైతే చేయాలి. సో, లెడ్జర్ క్రియేట్ చేయాలంటే క్రియేట్‌లోకి వెళ్లి లెడ్జర్‌లోకి వెళ్లి మనం ఇక్కడ క్యాపిటల్ ఎవరెవరండి? సో, ఒకళ్ళు భవాని అనే పర్సన్. సో, ఏంటండి మనకిక్కడ గ్రూప్ అండర్ గ్రూప్ క్యాపిటల్ అకౌంట్. ఆ క్యాపిటల్ అకౌంట్ సెలెక్ట్ చేసుకొని మనం ఎంటర్ బటన్‌ని ప్రెస్ చేసుకుంటూ వెళ్తే మనకిక్కడ ఒక లెడ్జర్ అనేది క్రియేట్ అవుతుంది. నెక్స్ట్ ఇంకొకళ్ళు ఎవరండి మనకి క్యాపిటల్ నందిని అండి. సో, నందిని అనే పర్సన్ కూడా ఇన్వెస్ట్‌మెంట్ పెట్టింది కాబట్టి క్యాపిటల్ అనే గ్రూపేనండి. అది సెలెక్ట్ చేసుకొని ఎంటర్ బటన్ ప్రెస్ చేసుకుంటూ వెళ్తే మీకు ఈ లెడ్జర్ కూడా క్రియేట్ అవుతుందండి. సెకండ్ పాయింట్‌లో చూడండి ఫర్నిచర్ పర్చేజ్. ఫర్నిచర్ అకౌంట్, క్యాష్ అకౌంట్. సో, ఫర్నిచర్ అనేది లెడ్జర్ అనేది క్రియేట్ చేయాలండి మనం. సో, ఫర్నిచర్‌కి మనకి గ్రూప్ ఏంటండి మనకి ఫిక్స్డ్ అసెట్‌లోకి వస్తుందండి. ప్రీవియస్ క్లాస్‌లో చెప్పుకున్నాము. సో, ఆ ఫిక్స్డ్ అసెట్ అనేది మీరక్కడ ఫిక్స్డ్ అసెట్ అనేది మీరు సెలెక్ట్ చేసుకొని ఎంటర్ బటన్‌ని ప్రెస్ చేసుకుంటా వెళ్తే మీకు ఈ లెడ్జర్ కూడా మనకి క్రియేట్ అయిపోతుందండి. నెక్స్ట్ రెంట్ పెయిడ్ అండి. రెంట్ పెయిడ్ అంటే మనకండి ఇది ఖర్చు కాబట్టి ఇండైరెక్ట్ ఎక్స్‌పెన్సెస్ అండి. సో, ఇండైరెక్ట్ ఎక్స్‌పెన్సెస్ ఇది కూడా సెలెక్ట్ చేసుకొని మీరు ఎంటర్ బటన్‌ని ప్రెస్ చేసుకుంటా వెళ్తే ఈ లెడ్జర్ కూడా మనకి క్రియేట్ అయిపోతుందండి. నెక్స్ట్ వన్ ఇంట్రెస్ట్ పెయిడ్ అండి. సో, ఇంట్రెస్ట్ పెయిడ్ కూడా మనకి
ఇండైరెక్ట్ ఎక్స్‌పెన్సెస్‌లోకి వస్తుందండి. సో, ఆ ఇండైరెక్ట్ ఎక్స్‌పెన్సెస్‌ని మీరు క్లిక్ చేస్తే యాక్సెప్ట్ యెస్ ఆర్ నో చేస్తే మీకు ఇంట్రెస్ట్ పెయిడ్ అనేది కూడా వస్తుందండి. నెక్స్ట్ డొనేషన్ పెయిడ్ అండి. డొనేషన్ పెయిడ్. సో, ఇది కూడా మీకు ఇండైరెక్ట్ ఎక్స్‌పెన్సెసేనండి. సో, ఇండైరెక్ట్ ఎక్స్‌పెన్సెస్ కాబట్టి ఇది కూడా మీరు ఎంటర్ బటన్ ప్రెస్ చేసుకుంటూ వెళ్ళండి. మనకి ఈ లెడ్జర్ కూడా క్రియేట్ అయిపోతుంది. నెక్స్ట్ వన్ ఫర్నిచర్ వాస్ సోల్డ్ క్యాష్ అకౌంట్ ఫర్నిచర్. ఫర్నిచర్ ఆల్రెడీ క్రియేట్ చేసాం కాబట్టి చేయాల్సిన అవసరం లేదండి. నెక్స్ట్ ఆఫీస్ ఎక్స్‌పెన్సెస్ అండి. ఆఫీస్ ఎక్స్‌పెన్సెస్ అంటే సో, ఇది కూడా మనకి ఇండైరెక్ట్ ఎక్స్‌పెన్సెసేనండి. సో, మనం అదే సెలెక్ట్ చేసుకొని యాక్సెప్ట్ యెస్ ఆర్ నో. నెక్స్ట్ ట్రావెలింగ్ ఎక్స్‌పెన్సెస్ అండి. ఈ ట్రావెలింగ్ ఎక్స్‌పెన్సెస్ కూడా మనకి సేమ్ ఇండైరెక్ట్ ఎక్స్‌పెన్సెసేనండి. సో, మనం ఎంటర్ బటన్‌ని ప్రెస్ చేసుకుంటా వెళ్తే ఈ ట్రావెలింగ్ ఎక్స్‌పెన్సెస్ అనేదైతే వస్తుందండి. నెక్స్ట్ పెట్టి ఇన్‌కమ్ అండి. పెట్టి ఇన్‌కమ్ అంటే మనకి ఇన్‌కమ్ అనేది వచ్చిందండి. ఇన్‌కమ్ వచ్చింది అంటే మనకి డైరెక్ట్ ఇన్‌కమ్ అండి. పెట్టి అంటే చిన్న ఇన్‌కమ్ కదండీ. సో, మనం డైరెక్ట్ ఇన్‌కమ్‌లోకైతే తీసుకోవాల్సొస్తుందండి. సో, మనం పెట్టి ఇన్‌కమ్ యాక్సెప్ట్ యెస్ ఆర్ నో చేస్తే మనకి పెట్టి ఇన్‌కమ్ అనేది స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ నెట్ బిల్ అనేది పే చేసామండి. సో, నెట్ బిల్ పెయిడ్. నెట్ బిల్ పెయిడ్ కూడా మనకి ఇండైరెక్ట్ ఎక్స్‌పెన్సెస్‌లోకి వస్తుందండి. సో, ఇండైరెక్ట్ ఎక్స్‌పెన్సెస్ అనేది మీరు క్లిక్ చేస్తే యాక్సెప్ట్ యెస్ ఆర్ నో అని చేస్తే మనకి ఈ లెడ్జర్ అయితే క్రియేట్ అయిపోతుందండి. లెడ్జర్స్ ఎప్పుడైతే క్రియేట్ చేసామో అప్పుడు మనం క్రియేట్ చేయాల్సింది ఏంటండి వోచర్స్ అనేది చేసుకోవాలండి. ఈ వోచర్స్ చేసే ముందు ఇక్కడ ఈ టైమ్ పీరియడ్ చెక్ చేసుకోండి. ఇక్కడ టైమ్ పీరియడ్ 24-25 ఉంది. సో, నో ప్రాబ్లమ్. వోచర్ చేయాలంటే మీరు ఇక్కడ గేట్‌వే ఆఫ్ టాలీలో వోచర్స్‌లోకి వెళ్తే వోచర్స్ అండి. ఫస్ట్ ఎప్పుడు ఇన్వెస్ట్‌మెంట్ చేసినా సరే మనం ప్రీవియస్ క్లాస్‌లో చెప్పుకున్నామండి ఇది రిసిప్ట్ వోచర్‌లో చేసుకోవాలని. సో, రిసిప్ట్ వోచర్ సెలెక్ట్ చేయండి. ఇక్కడ మీకు రిసిప్ట్ వోచర్ కనిపిస్తుంది. క్యాష్ అకౌంట్, క్యాపిటల్ అకౌంట్ అండి. సో, క్రెడిట్‌లో క్యాపిటల్ తీసుకోవాలండి. ఇక్కడ క్యాపిటల్ మనకి ఇద్దరు ఇన్వెస్ట్ చేశారు. ఒకళ్ళు భవాని అనే పర్సన్, ఇంకొకళ్ళు ఎవరండి? నందిని అనే పర్సన్ 6,00,000కి భవాని ఎంత 30% నండి. నందిని 70% అండి. సో, నేను భవాని అనే పర్సన్ సెలెక్ట్ చేసుకున్నా. కానీ ఇక్కడ ఎంత అమౌంట్ ఇవ్వాలో మనకు తెలీదండి. సో, కంట్రోల్ ఎన్ కాలిక్యులేటర్ ఓపెన్ చేయండి. ఎంతండి అమౌంట్ టోటల్ అమౌంట్ 6,00,000 అండి. ఇంటూ చేయండి. ఇంటూ భవాని పర్సన్ ఎంతండి మనకి 30% సింబల్ ఇచ్చి ఎంటర్ చేయండి. చూడండి ఎంతండి 1,80,000 అండి. మనం కంట్రోల్ ఎన్ మళ్ళీ చేస్తే మనకి కాలిక్యులేటర్ అనేది హైడ్ అవుతుందండి. 1,80,000 ఇవ్వండి. నెక్స్ట్ మళ్ళీ మీరు క్రెడిటే తీసుకోండి ఈసారి. ఎందుకంటే ఇంకొక పర్సన్ ఉంది కదండీ మనకి నందిని అనే పర్సన్. సో, ఈ పర్సన్‌కి మనం మళ్ళీ కాలిక్యులేటర్ ఆన్ చేయండి. ఎంతండి టోటల్‌గాని 6,00,000 అండి. సో, 6,00,000 ఇంటూ ఎంత పర్సెంటేజ్ అండి? 70% అండి. ఓకే. 70% సింబల్ ఇవ్వండి. ఎంటర్ చేయండి. 4,22,000 అండి. సో, కంట్రోల్ ఎన్ చేయండి. కాలిక్యులేటర్ హైడ్ అయిపోతుందండి. సేమ్ మీరు 4,20,000 ఇవ్వండి. ఇచ్చిన తర్వాత మనం డెబిట్‌లోని క్యాష్ అనేది అయితే ఇచ్చుకోండి. సో, క్యాష్ ఇస్తే మనకి టోటల్ 6,00,000 అక్కడ కనిపించాలండి. జస్ట్ మీరు యాక్సెప్ట్ యెస్ ఆర్ నో చేస్తే ఈ ఎంట్రీ అనేదైతే మీకు కంప్లీట్ అయిపోయినట్టేనండి. నెక్స్ట్ ఫర్నిచర్ పర్చేజ్ అండి. ఇది ఏ వోచర్ అండి మనకి? పేమెంట్ వోచర్ అండి. సో, ఫర్నిచర్ అకౌంట్, క్యాష్ అకౌంట్ అండి. సో, ఫర్నిచర్ పర్చేజ్ ఎంతండి? 15,000 అండి. డెబిట్‌లో ఫర్నిచర్ 15,000 అండి. క్రెడిట్‌లో క్యాష్ మనకి ఈ ఎంట్రీ కూడా కంప్లీట్ అయిందండి. నెక్స్ట్ రెంట్ పే 25,000 అండి. ఇది కూడా మనం రెంట్ పే చేసాం కాబట్టి పేమెంట్ వోచరే. రెంట్ అకౌంట్, క్యాష్ అకౌంట్. రెంట్ అనేది డెబిట్‌లో తీసుకుంటామండి. 25,000 క్యాష్ అకౌంట్. నెక్స్ట్ వన్ ఇంట్రెస్ట్ పెయిడ్ అండి. 10,000 అండి. సో, ఇంట్రెస్ట్ అనేది పే చేసామండి. ఎంతండి అమౌంట్ మనం 10,000 అండి. నెక్స్ట్ వన్ డొనేషన్ పెయిడ్ అండి. 35,000 అండి. ఇది కూడా పేమెంట్ వోచరే. మన నుంచి మనం ఎవరికి ఏం పే చేసినా క్యాష్ వెళ్ళిపోయినంత సేపు కూడా మనకి పేమెంట్ వోచరే. డొనేషన్ పెయిడ్ అండి. ఎంతండి మనకి 35,000 డొనేషన్ అనేది డెబిట్ సైడు, మనకి క్రెడిట్ సైడ్ ఏంటంటే క్యాష్ అండి. నెక్స్ట్ వన్ ఫర్నిచర్ వాస్ సోల్డ్ అండి. ఫర్నిచర్ సేల్ చేసామంటే మనకొచ్చేది రిసిప్ట్ అది క్యాష్ అండి. సో, అది రిసిప్ట్ వోచర్‌లో చేసుకోవాలండి. సో, క్యాష్ రిసిప్ట్ వోచర్ వస్తుందండి. ఇక్కడ మనం క్యాష్ అకౌంట్, ఫర్నిచర్ అకౌంట్ అండి. సో, క్రెడిట్‌లో ఫర్నిచర్ అండి. ఇక్కడ క్రెడిట్ చూపిస్తుంది కాబట్టి ఫర్నిచర్ అని తీసుకోండి. ఎంతకండి ఫర్నిచర్ మనం సేల్ చేసింది? 5,000 కండి. సో, 5,000 డెబిట్‌లో క్యాష్ అండి. సో, ఈ ఎంట్రీ కూడా మనకి కంప్లీట్ అయిందండి. నెక్స్ట్ ఏంటంటే మనకి ఆఫీస్ ఎక్స్‌పెన్సెస్ 22,000 అండి. సో, ఇది పేమెంట్ వోచర్ అండి. ఆఫీస్ ఎక్స్‌పెన్సెస్ అంటే మనం పే చేసాం కదండీ! ఇది ఎలా రాస్తామండి? ఆఫీస్ ఎక్స్‌పెన్సెస్ టు క్యాష్ అకౌంట్ అండి. ఆఫీస్ ఎక్స్‌పెన్సెస్ ఎంతండి మనకి 22,000 అండి. క్రెడిట్‌లో క్యాష్. నెక్స్ట్ ట్రావెలింగ్ ఎక్స్‌పెన్సెస్ 5,000 అండి. సేమ్ ఇది కూడా పేమెంట్ వోచరేనండి. మనం ట్రావెలింగ్ ఎక్స్‌పెన్సెస్ 5,000 అండి. క్రెడిట్ క్యాష్. నెక్స్ట్ వన్ ఏంటంటే పెట్టి ఇన్‌కమ్ అండి. మనకొచ్చిందండి. వచ్చిందంటే ఏ వోచర్ అండి మనకి? రిసిప్ట్ వోచర్ అండి. క్యాష్ అకౌంట్ పెట్టి ఇన్‌కమ్. ఇక్కడ క్రెడిట్‌లో ఏంటంటే మనకి పెట్టి ఇన్‌కమ్ అండి. ఎంతండి పెట్టి ఇన్‌కమ్? 2,500 అండి. డెబిట్‌లో క్యాష్. నెక్స్ట్ ఏంటంటే నెట్ బిల్ పెయిడ్. నెట్ బిల్ అనేది మనం పే చేసామండి. పే చేసాము అంటే మనకి ఏ వోచర్ అండి అది? పేమెంట్ వోచర్ అండి. సో, డెబిట్‌లో ఏంటంటే మనకి నెట్ బిల్ పెయిడ్ ఎంతండి? 1950 క్యాష్.
ఇక్కడితో మనకేమైనాయండి టోటల్ మనం ఎంట్రీస్ అన్నీ, వోచర్స్ అన్నీ కూడా కంప్లీట్ చేసామండి. కంప్లీట్ చేసిన తర్వాత మనం చెక్ చేసుకోవాల్సిందేంటండి, ఇది ప్రాఫిటా? లాసా? వచ్చిందని. ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్‌కి వెళ్ళాలండి. బ్యాలెన్స్ షీట్ గాని, లేదా ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్‌కి గాని వెళ్లి చెక్ చేస్తే మనకి నెట్ లాస్ అనేది వచ్చిందండి. నెట్ లాస్ ఎంతండి? ₹96,450 అండి. ఇది గుర్తుపెట్టుకోండి. ₹96,450 అండి మనకి నెట్ లాస్ అనేదైతే వచ్చిందండి. సో, ఇప్పుడు మనం ఏ వోచర్‌లోనండి ఇవన్నీ కూడా ఫస్ట్ జర్నల్ వోచర్‌లో వేసుకోవాలండి. అంటే ఎవరికెంత లాస్ వచ్చింది అనేది. జర్నల్ వోచర్ అంటే F7 అండి. సో, మనకి ప్రాఫిట్ వస్తే డెబిట్‌లో ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అండి. లా క్రెడిట్‌లోనేమో పర్సన్ నేమ్స్ తీసుకుంటామండి. కానీ ఇక్కడ లాస్ వచ్చిందండి. లాస్ వచ్చింది అంటే ఏంటండి, ఫస్ట్ పర్సన్ నేమ్స్ తీసుకోవాలండి. ఎంత లాస్ వచ్చిందండి? ₹96,450 అండి. సో, నేనిక్కడ భవాని అనే పర్సన్ ఇచ్చానండి. కంట్రోల్ ఎన్ చేస్తున్నాను. ఎందుకంటే అది షేర్ చేయాలి కదండీ. 96,450 ఇంటూ భవాని పర్సెంటేజ్ ఎంతండి? 30% కాబట్టి 30 ఎంతండి? ₹28,935 అండి. నేను కంట్రోల్ ఎన్ చేస్తున్నానండి. ఇది కాలిక్యులేటర్ హైడ్ చేయడానికి 28,000 ₹935 అండి. నెక్స్ట్ మళ్ళీ డెబిటే తీసుకోండి ఇక్కడ. డెబిట్ తీసుకొని ఈసారి ఎవరండి? నందిని అనే పర్సన్ అండి. నందిని కాలిక్యులేటర్ ఆన్ చేయండి. కాలిక్యులేటర్ ఆన్ చేస్తే మనకు లాస్ ఎంతండి? టోటల్ లాసు ₹96,450 అండి. ఈ ₹450కి మనకి నందిని షేర్ ఎంతండి? 70% షేర్ అండి. సో, 70% ఎంతండి? 67,515 అండి. సో, కంట్రోల్ ఎన్ చేసి నేను ₹67,515 అండి. సో, ఇదిచ్చి మీరిక్కడ క్రెడిట్‌లో ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అనేది తీసుకోండి. అంటే లాసొస్తేనేమో ఫస్ట్ పర్సన్ నేమ్స్ తీసుకోవాలండి డెబిట్‌లోని. క్రెడిట్‌లో ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. ప్రాఫిట్ వస్తే ఇంతకుముందు మనం క్లాస్‌లో చెప్పుకున్నామండి. మనం ఇంతకుముందు వీడియోలోనండి. సో, ప్రాఫిట్ వస్తే ఫస్ట్ డెబిట్‌లో ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ తీసుకొని క్రెడిట్‌లో పర్సన్ నేమ్స్ ఇది డిఫరెన్స్ ఉంటుందండి అంతే. సో, ఇప్పుడు ఎవరికెంత లాసొచ్చిందండి? భవానికి ₹28,935 అండి. నందినికి 67,515 అండి. సో, వీళ్ళు ఎంత లాసొచ్చిందో మన ఎవరైతే ఇన్వెస్టర్స్‌కి వాళ్ళు ఇన్వెస్ట్‌మెంట్ మరి లాస్ అవుతుంది కదండీ! సో, వాళ్ళు కంపెనీకి పే చేయాలండి. సో, వాళ్ళు కంపెనీకి పే చేస్తున్నారంటే మీరే ఒక కంపెనీ అనుకోండి. మీకు అమౌంట్ వచ్చింది అనుకోండి. అది ఏ వోచర్ అండి మనకి? రీసిప్ట్ వోచర్ అండి. రీసిప్ట్ వోచర్‌లో మనకి ఎవరైనా అమౌంట్ ఇచ్చారనుకోండి. ఏమని రాస్తాము? క్యాష్ అకౌంట్ వాళ్ళ నేమ్ అనేది రాసుకుంటామండి. సో, ఇక్కడ మనకి క్రెడిట్‌లో ఎవరైతే అమౌంట్ ఇస్తున్నారో వాళ్ళ నేమ్ అండి. సో, ఫస్ట్ భవాని పర్సన్ ఎంత ఇవ్వాలండి ఇప్పుడు? 28,935 ఇవ్వాలండి. సో, ఆ అమౌంట్ ఇస్తే తను ఎంతైతే ఇన్వెస్ట్‌మెంట్ చేసిందో 1,80,000 అది కనిపిస్తుందండి అక్కడ మనకి. సేమ్ నెక్స్ట్ కూడా క్రెడిటే తీసుకోండి. ఈసారి ఎవరండి మనకి నందిని అనే పర్సన్ అండి. ఈఎంఐ ఎంత ఇవ్వాలండి మనకి 67,515 అండి. అది ఇస్తే తను ఎంతైతే ఇన్వెస్ట్ చేసిందో అది కనిపిస్తుందండి. నెక్స్ట్ క్యాష్. ఈ క్యాష్ మనం ఎప్పుడైతే క్యాష్ ఇచ్చామో అప్పుడు మీకు ఇక్కడ ఎగ్జాక్ట్‌గా మీకు ₹96,450 అనేదైతే మీకు ఇక్కడ కనిపించాలండి. అలా కనిపిస్తేనే మీకు ఎగ్జాక్ట్‌గా అది మనం వాళ్ళ నుంచి అది రిసీవ్ చేసుకుంటున్నట్టండి మనం. సో, ఇప్పుడు మనం అది రిసీవ్ చేసుకున్నామండి. సో, ఈ విధంగా లాసొస్తే ఓనర్స్ నుంచి ఎవరైతే ఇన్వెస్టర్స్ ఉన్నారో వాళ్ళ నుంచి మనం కంపెనీకి అమౌంట్ తీసుకుంటాం. ప్రాఫిటొస్తే కంపెనీ నుంచి వాళ్ళకి అమౌంట్ ఇస్తాం. ఇది టోటల్‌గా పార్ట్నర్‌షిప్ అనే కాన్సెప్ట్ అండి. స్టూడెంట్స్ దీనిలో ఏదైనా అర్థం కాకపోతే గనక కామెంట్ చేయండి కామెంట్ సెక్షన్‌లో. నేను ఆ కామెంట్స్ ఖచ్చితంగా రిప్లై అయితే ఇస్తాను. ఓకే స్టూడెంట్స్ థాంక్ యూ.